వాట్ ఈస్ దట్ మోడల్? నేను బాగా చదువు చెప్పిస్తున్నా, ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా? లేవు. తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. రెండోది మహిళా హాస్పిటల్స్, హెల్త్. ఇంటికి నేను మందులు పంపిస్తున్నా, ఓకే, బాగానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? లేదు. ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్, ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో ఎవరన్నా విఐపీస్ వస్తే, అంబాసిడర్స్ వస్తే, కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. యమునా టోటలీ పొల్యూషన్. ఏదైతే ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను, ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫెయిల్డ్ మోడల్. ఇట్ కెనాట్ సస్టైన్, ఇట్ కెనాట్ రిప్లికేట్, ఇట్ కెనాట్ బి కంటిన్యూడ్. కంటిన్యూ అయ్యే కొందికి ఏమవుతుంది? ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది. ఇంకా ఒకప్పుడు మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పంజాబ్, మనం గర్వంగా చెప్పుకున్నాం. పంజాబ్ అంటే ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యం అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, దేశాన్ని రక్షించేవాళ్ళు. దేశానికి అవసరమైన ఫుడ్ అంతా గోధుమలు కానీ